నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ సమత పార్ట్ 7 రాసిన వారు వాసిరెడ్డి సీతాదేవి గారు. కథలోకెళితే, అదేమిటో కొంచెం చెప్పండి బాబు అన్నారు రాజావారే ప్రాధేయపడుతున్నట్లు. మీరు ఇవ్వదలుచుకున్నదేదో నా చేతికివ్వండి, నేను అందచేస్తాను. ఎంత ఇస్తే బాగుంటుందంటావు? రాజావారు ప్రశ్నించారు. కనీసం 20,000 ఇస్తేనే బాగుంటుంది. రాజాగారు కట్టతీసి 20,000 అంటూ నాగేంద్రరావు చేతిలో ఉంచాడు. అది తీసుకుని ఇంకా ఏదో అడగాలని సంకోచిస్తున్న నాగేంద్ర చేతిలో మరో చిన్న నోట్ల కట్ట ఉంచుతూ, ఈ 1000 నువ్వుంచు అన్నారు రాజావారు. నాగేంద్ర ఓ నిమిషం కంగారు పడి ఆ కట్టను లాల్చీ జేబులో దాచుకున్నాడు. ఆమె గారికి నా మీద కోపం వచ్చింది. మళ్ళీ రావడం బాగుంటుందా? రాజావారు లోతు గొంతుతో అన్నారు. రేపు అమ్మగారే తమకు ఫోన్ చేస్తారు, మీరు చూస్తూ ఉండండి అన్నాడు నాగేంద్ర ఉత్సాహంగా. అవన్నీ నీకే వదిలేస్తున్నాను, నీ కష్టం ఉంచుకొనిలే అన్నారు రాజావారు నాగేంద్రరావుకి మరికొంచెం ఆశను చూపిస్తూ. అదంతా నేను చూసుకుంటానుగా, తమరు వెళ్ళిరండి సార్ అంటూ వెళుతున్న నాగేంద్రరావును రాజావారు వెనక్కి పిలిచారు. చిన్న సందేహం. డబ్బు ఆస్తులు ఇలా తీసుకోదా? అందరి దగ్గర అలా తీసుకోదు. ముఖ్యంగా మీలాంటి వారి దగ్గర తీసుకున్నట్లే మరొకరి ద్వారా తీసుకుంటారు అన్నాడు నాగేంద్రరావు. మేడమెట్లు ఉత్సాహంగా ఎక్కుతున్న నాగేంద్రరావుకి రాజావారు కారు స్టార్ట్ చేయడం వినిపించింది. నాగేంద్రరావు పైకి వెళ్ళేటప్పటికి అరుంధతి రాజావారు ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూస్తూ ఉంది. 4 విలువైన జరీ చీరలు, స్పెషల్ ఆర్డర్ ఇచ్చి నేయించిన నేత చీరలు, అంతా జరీ ముద్దలే. వాటి మెరుపు అరుంధతి కళ్ళల్లోనే వెలుగును అర్పేసింది. క్రమంగా ఇలాంటి చీరలు కట్టుకుంటే తను ఎలా ఉంటుందో, మహారాణిలా ఉండేదే. కానీ తను వీటిని ధరించి ఎక్కడికి వెళుతుంది? తనకు 10 మంది తెలిసిన వాళ్ళు కలిసే సందర్భాల్లో వెళ్ళగలగా అవకాశం లేదు. ఏమి కట్టుకున్నా, ఏమి అలంకారాలు చేసుకున్నా ఈ 4 గోడల మధ్యనే. బంగారు పంజరంలో బంగారు తడుగు వేసుకున్నా చిలకలా బ్రతకవలసిందే తను. ఏ సినిమాకో ఏ తోటలోకో వెళ్ళి కూర్చోగలదు, అంతే. నాగేంద్రరావు ప్రవేశంతో అరుంధతి ఆలోచనలు చల్లగాలికి విచ్చిపోయే మేఘాలలా తేలిపోయాయి. అరుంధతి కళ్ళల్లో ఎన్నడూ చూడని ధైర్యాన్ని చూసి విస్మయం చెందాడు నాగేంద్రరావు. రాజా దుర్గాప్రసాద్ వచ్చాడు. ఫూల్కు ఎట్లా ప్రవర్తించాలో తెలియదు, వెళ్ళిపోమన్నాను అంది అరుంధతి తెచ్చిపెట్టుకున్న హుందాతనంతో. నాకు గేట్లో కనిపించాడు, బాధపడుతున్నాడు అంటూ నోట్ల కట్టను ఆమె ముందు ఉంచాడు. మొత్తం మీద మీరు చాలా గట్టివారే అంటూ నోట్లో లెక్కించుకుని సంతృప్తి పడింది. వెంటనే నాగేంద్రరావు కేసి చూసింది, ఏదో జ్ఞాపకం చేస్తున్నట్లు. మొదలియారు దగ్గర నుంచే వస్తున్నాను ఏమంటున్నాడు? 5 కంటే ఇచ్చుకోలేనంటున్నాడు. చివరికి 7 వరకు తేలాడు. ఆ కుక్కటేశ్వరరావు వాడు 2 కంటే ఇవ్వడట. ఇక వాడిని వాకిట్లో అడుగు పెట్టనివ్వకు, వాడే వస్తాడు కాళాబేరానికి అంది అరుంధతి. ఆ చిన్నయ్య కనిపించాడు, ఒకటే గోల పెడుతున్నాడు. మీరు గేట్లో కాలు పెడితే గెంటేస్తానన్నారట. అరుంధతి తల పంకించింది. ఒట్టి లేకి మనిషి అంది. వాడు 25 దాకా ఎక్కాడు అన్నాడు నాగేంద్ర. లాభం లేదు, అసలు ఆ స్కీమే వదిలేసుకున్నారట. అందుకే వాణ్ణి వదిలించుకున్నాను. వాడికి రావాల్సిన 7,000 ఇచ్చేయమంటున్నాడు. నువ్వేమన్నావు? కంఠంలోని తీవ్రతకు ఓ నిమిషం మౌనం వహించాడు నాగేంద్రరావు. ఆ విషయం మర్చిపోమన్నాను. అరుంధతికి ఆ విషయం చర్చించడం ఇష్టం లేదని గ్రహించిన నాగేంద్రరావు అంతలో ఆ సంభాషణ ఆపువేశాడు. ఆ ఇంజనీర్కు ప్రమోషన్ ఆర్డర్ చేతికి అందిందా? అందిందంట. సాయంకాలం వచ్చి తను దర్శనం చేసుకుని వెళ్తానని చెప్పాడు. బషీర్గాడు ఎంత పని చేశాడో తెలుసా? పిల్లిలా ఉంటాడు చూడటానికి. ఏం చేశాడు? హదుద్దా చూపిస్తూ అడిగాడు. యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ ద్వారా నన్ను ట్రాప్ చెయ్యాలని చూశాడు. 2 రోజులుగా మీరు లేరుగా, ఆ అవకాశాన్ని చూసుకున్నాడు. ఒక్కడిని యాంటీ కరప్షన్ వాడినే అసిస్టెంట్ సెక్రటరీ అంటూ తీసుకొచ్చాడు. వాడికి డిప్యూటీ సెక్రటరీ ఉద్యోగం ఇప్పించమని రికమెండేషన్ తెచ్చాడు. నమ్మేశాను. తీరా డబ్బు కోసం చెయ్యి చాచేసిన దాన్నే అనుమానం కలిగి వెనక్కి తీసుకున్నాను. వెంటనే వాళ్ళను ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. ఎంత పని చేశాడో దుర్మార్గుడు. పిల్లిలా అన్నీ గమనిస్తూనే కూర్చునేవాడు. వాడికెందుకు మీ మీద అంత కోపం? నొచ్చుకుంటూ అన్నాడు నాగేంద్రరావు. వాడిని జాయింట్ సెక్రటరీ చెయ్యలేదని, IAS ఇప్పించలేదని ఏడుస్తున్నాడు అంది అరుంధతి. అయితే మాత్రం దుర్మార్గుడు అంత పని చేస్తాడా? దానికి అనుభవిస్తాడులే. ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. త్వరలోనే అసిస్టెంట్ సెక్రటరీ పదవికి దిగుతాడు అంది అరుంధతి. ఇవాళ ఏం కూర చేయమంటారమ్మా? విమలాదేవి అడిగింది. ఏదో ఒకటి చెయ్యి, ముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంటే మధ్య నీ గొడవ ఏమిటి? విసుక్కుంది అరుంధతి.
విమలాదేవి కిక్కురమనకుండా వెళ్ళిపోయింది. ఇవిని కూడా త్వరలోనే వదిలించుకోవాలి. ఇలాంటి చెత్త ముండలకు సీట్లు ఇప్పిస్తే ఆయనకు పరువు ఏమైనా ఉంటుందా? నాగేంద్రరావుకు ఆ మాటలు తేనెల సొనల్లా చెవులకు సోకాయి. అతనికి విమలాదేవి అంటే అకారణంగానే కోపం. దాన్ని నేను వదిలిస్తాను. మీరట్లా చూస్తూ ఉండండి. ఒక విషయం తమరికి ఎప్పటినుంచో మనవి చేసుకోవాలనుకుంటున్నాను. ఆవిడకు బదులుగా మీ పెళ్ళానికి ఇప్పించమంటావా ఆ సీటు? ముఖం చిట్లించుకుని చురుగ్గా అంది. నాగేంద్రరావు చిన్నబుచ్చుకున్నాడు. అసలే చిన్న ముఖం. ఆ చిన్నబుచ్చుకున్నప్పుడు మరీ చిన్నదై అసహ్యంగా ఉంటుంది. కాదమ్మా, తమరే ఎందుకు ప్రయత్నించకూడదు అని అన్నాడు అరుంధతి ముఖంలోని భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తూ. అరుంధతి జవాబు ఇవ్వలేదు. అసలు ఆ మాటలు ఆమెకు వినిపించినట్లే నిర్వికారంగా ఉండిపోయి ఓ నిమిషం మౌనంగా ఉండిపోయింది. ఆ వరండాకు గ్రిల్స్ పెట్టించాలనుకుంటున్నాను. సూపర్వైజర్ సూర్యనారాయణ తండ్రికి గ్రిల్స్ వ్యాపారం అంటగా. ఒకసారి సూర్యనారాయణని పిలుచుకురండి. గ్యాస్ అయిపోయింది. ఒకసారి కంపెనీకి కూడా వెళ్ళరండి అంది ప్రసంగం మారుస్తూ. చిత్తం అంటూ నాగేంద్రరావు మేడ దిగాడు. రంగన్న గేట్లో ఎవరితోనో ఘర్షణ పడటం కనిపించింది. నాగేంద్రరావు గేటు దగ్గరికి వచ్చాడు. చూడండి బాబు, ఈ కూలివాడు అరుంధతమ్మ కారిని చూడందే వెళ్ళనంటున్నాడు అన్నాడు రంగన్న. నాగేంద్రరావు ఆ వచ్చిన వాడిని ఎగాదిగా చూశాడు. మోకాళ్ళ వరకు పంచె, తలకు గుడ్డ, నీరు కారిపోతున్న మురుకు దుస్తులు, సగం వాడి తెగిపోయిన కిర్రి చెప్పులు, చేత్తోలో ముళ్ళ కర్ర, పైన చొక్కా లేదు. కడుపు లోపలికి లాక్కుపోయింది. నల్లగా ఉండి నరాలు కనిపిస్తున్న పుల్లల్లాంటి కాళ్ళు, చేతులు, వృద్ధాప్యం వలన వచ్చిన ముఖం మీద ముడతలు. 60 సంవత్సరాలు దాటిన వాడిలాగానే కనిపించాడు నాగేంద్రరావుకు. చూడండి బాబు, మా చిన్నమ్మగారిని చూడాలంటే ఈడు ఈళ్ళేదంటున్నాడు అన్నాడు ఆ వృద్ధుడు. మీ చిన్నమ్మగారా? ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు నాగేంద్రరావు. అరుంధతమ్మ గోరు అన్నాడు ముసలాడు సంతోషంగా. ఇప్పుడు అమ్మగారు ఎవరిని చూడరు. అసలు మేడదికి కిందకి రారు. సాయంత్రం రా అన్నాడు నాగేంద్రరావు. మళ్ళీ సాయంత్రం రాలేను బాబు. అమ్మాయి గారితో నేను వచ్చానని చెప్పు బాబు. ఏ రోయ్, చాలా గొప్పవాడిలా మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చావని చెప్పాలా? పాపో కసురుకున్నాడు నాగేంద్రరావు. ఏమీ తోచక కారిడార్లోకి వచ్చి నిల్చుంది అరుంధతి. గేట్లో ఏదో గొడవ జరుగుతుందని గ్రహించి ఏమిటి నాగేంద్రరావు గారు అంటూ పెద్దగా అడిగింది. ఎవరో వెంకన్నంటమ్మా అంటుండగానే వెంకన్న ముందుకొచ్చి చిన్నమ్మగారు నేను వెంకన్నను అన్నాడు. వృద్ధాప్యంతో పాటు అరుంధతిని చూసిన సంతోషంతో వణుకుపోతున్న స్వరంతో. ఎవరు? వెంకన్నా, రారా లోపలికి రా అంటూ గబగబా మెట్లు దిగి వచ్చి అరుంధతిని చూసి రంగన్న, నాగేంద్రరావు కూడా అయోమయంగా చూశారు. నాగేంద్రరావు గబగబా తన పని మీద వెళ్ళిపోయాడు. వెంకన్న, ఎంతకాలానికి వచ్చావు? రా లోపలికి అంటూ వెంకన్నను లోపలికి తీసుకువెళ్ళింది. వెంకన్నకు ఇల్లంతా చూపించింది. ఆ వైభవం చూస్తూ ఉన్న వెంకన్నకు మరో ప్రపంచంలోకి వచ్చి పడినట్టు అనిపించింది. అలాంటి భవనం, అంత ఖరీదైన సామాగ్రితో నిండి ఉన్న ఇంటిని అంతకు ముందు వెంకన్న ఏనాడూ చూడలేదు. మా అరుంధతమ్మ నిజంగా చాలా గొప్పదైపోయింది అనుకున్నాడు. హాల్లోకి వచ్చారు. కూర్చో వెంకన్న అంది తానొక కుర్చీలో కూర్చుంటూ. అరుంధతి వారిస్తున్నా వినకుండా కర్ర పక్కన పెట్టుకుని వెంకన్న నేల మీద కూర్చున్నాడు. బాగున్నావా తల్లి అన్నాడు కళ్ళ నిండా నీళ్లు తిరుగుతుంటే. చూస్తున్నావుగా అంది ఆలోచిస్తూ. ఇంతకాలం ఏ విషయాల తాలూకు స్మృతులను తలెత్తకుండా ఉంచడానికి సతమతమవుతూ ఉండేదో అవన్నీ ఒక్కసారి కళ్ళ ముందుకొచ్చి నిల్చున్నాయి. మనసంతా కలవరంతో నిండిపోయింది. అందరూ చెప్పారు, ఏదో అనుకున్నాను. నిజంగానే ఎంత గొప్పవారయ్యారమ్మా అన్నాడు వెంకన్న కన్నీళ్లు తుడుచుకుంటూ. వెంకన్న, నిజం చెప్పు, నీకు నేను గొప్పదానిగా కనిపిస్తున్నానా అంది రుద్ధకంఠంతో. వెంకన్న జవాబు ఇవ్వలేదు. పెద్ద ఇంట్లో ఉండడం, ఖరీదైన దుస్తులు వేసుకోవడం, చాలా డబ్బు బ్యాంకులో ఉండడం గొప్పతనమా? నిజం చెప్పు వెంకన్న. నీకు నన్ను చూస్తుండే జాలి వేయటం లేదు? అరుంధతి గొంతులో మాటలు ఉండచుట్టుకుపోయాయి. వెంకన్న తలగుడ్డ కొసలతో కళ్ళీళ్లు తుడుచుకున్నాడు. జవాబివ్వలేదు. ఏమనాలో అర్థం కాలేదు. వెంకన్నా, పోనీ నువ్వు వచ్చిన పని ఏదో చెప్పు. ఈ ఇంటికి వచ్చే వాళ్ళంతా పనుల కోసమే వస్తారు. నన్ను ఒక వ్యక్తిగా గుర్తించి ఆప్యాయంగా వచ్చి ఆదరణతో మాట్లాడిన వారు ఈ 14 సంవత్సరాలుగా ఒక్కరూ లేరు. నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు. పనులు చెయ్యడానికి నేను లంచాలు తీసుకుంటానని కూడా నువ్వు విని ఉంటావు. ఎంత తెచ్చావు? అరుంధతి కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. ఎంత మాట అన్నావు తల్లి. నేను నిన్ను చూడటానికే వచ్చానమ్మా. ఈ ఊరికి వచ్చాను. నిన్ను చూడకుండా వెళ్ళలేకపోయాను అన్నాడు వెంకన్న రుద్ధకంఠంతో. ముసలాడిని ఏ క్షణంలో గుట్టుకుమంటాను. మళ్ళీ చూడబోయి చూస్తానా అని వచ్చాను తల్లి అన్నాడు మళ్ళీ.
అరుంధతికి పట్టలేని సంతోషం కలిగింది. తనను చూడాలని ఆత్రపడే మనుషులు కూడా ఇంకా ఉన్నారు. వెంకన్న, ఎంతకాలమైంది ఈ ఊరొచ్చి? అంది అరుంధతి. 4 రోజులైంది. 4 రోజుల తర్వాత నన్ను చూడటానికి వచ్చావు. వచ్చిన తెల్లారి సాయంత్రం వచ్చానమ్మా. ఇంటి ముందు శానా కార్లు ఉన్నాయి. నన్ను ఎవరూ లోపలికి రానియ్యలేదు. ఎవరో గొప్పోళ్ళతో మాట్లాడుతున్నావని వెళ్ళిపోయాను అన్నాడు వెంకన్న. మనిషిగా వాళ్ళ కంటే నువ్వే గొప్పవాడివి అనుకుంది అరుంధతి. ఎక్కడున్నావు? నా కొడుకు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఆడు రమ్మంటే వచ్చాను. అలాగా? నాకు తెలియదే. వాడేనా ఆ వెంకటేశ్వర్లు? అంది అరుంధతి. అవునమ్మా. ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఉద్యోగం పేరు తెలుదమ్మా. బస్సులో టికెట్లు ఇచ్చే ఉద్యోగం అన్నాడు వెంకన్న. ఏం పాస్ అయ్యాడు? మెట్రిక్కో ఏదో సరిగా తెలవదు. అతను నా దగ్గరికి వస్తే ఏదైనా మంచి ఉద్యోగం ఇచ్చేదానిగా. నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నీ కొడుకు నా దగ్గరికి పంపించలేదే. ఆడికి సిగ్గమ్మా అన్నాడు వెంకన్న. అరుంధతి ఆలోచిస్తూ ఉండిపోయింది. సరే, రేపొక్కసారి మీ అబ్బాయిని తీసుకురా, నేను అతనితో మాట్లాడాలి అంది అరుంధతి. అలాగే తల్లి అన్నాడు వెంకన్న. వెంకన్న, ఏమైనా తింటావా? వెంకన్న జవాబుకు ఎదురు చూడకుండానే విమలాదేవిని కేకవేసింది. విమలాదేవి వచ్చి నిల్చుంది. టిఫిన్ పట్టుకురండి, కాఫీ లేకపోతే పెట్టండి అంది అరుంధతి. అరుంధతి అంతకుముందే టిఫిన్ చేసింది. విమలాదేవి ఒకసారి కళ్ళు పెద్దవి చేసుకుని వెంకన్న వైపు చూసి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. వెంకన్న, అందరూ బాగున్నారా? అరుంధతి కంఠం వణికింది. ఆమె ఎవరిని గురించి ప్రశ్నించిందో వెంకన్నకు అర్థమయ్యింది. వెంటనే జవాబివ్వలేకపోయాడు. బాగున్నారు ముక్తసరిగా అనేశాడు. అరుంధతి వెంకన్న ముఖంలోకి చూసింది. ఆ ముక్తసారి జవాబులో ఏదో నిగూఢ రహస్యం దాగి ఉన్నట్లు అనిపించింది. నిజం చెప్పు వెంకన్న, పాప బాగుందా? మాతృ హృదయాన్ని చీల్చుకుంటూ వచ్చాయి మాటలు అతి దీనంగా. బాగుందమ్మా. మాధవం గారికే పుత్తడి బొమ్మ. అచ్చో నిన్ను చూసినట్టే ఉంటుంది అన్నాడు వెంకన్న చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ. ఎప్పుడైనా నన్ను అడుగుతుందా? ఉద్వేగంగా అడిగింది. వెంకన్న మాట్లాడలేదు. మళ్ళీ తలగొడ్డతో కళ్ళు తుడుచుకున్నాడు. పోనీలే వెంకన్న, నువ్వెందుకు బాధపడతావు? గుండెని తీల్చుకుంటూ వచ్చిన ఆ మాటల్లోనికి ఆవేదనకు వెంకన్న మనసు కరిగిపోయింది. కళావిహీనంగా ఉంటే వెంకన్న కళ్ళు కిందకి వాలిపోయాయి. అత్తగారు బాగున్నారా? అదే బాగు తల్లి. నువ్వు వెళ్ళినాటి నుంచి ఆవిడికి ఎప్పుడూ జబ్బే. 6 నెలలుగా పక్షవాతంతో మంచం పట్టింది. మరి ఇల్లు ఎవరు చూసుకుంటున్నారు? ఇంట్లో పనంతా బుల్లమ్మగారే చేస్తున్నారమ్మా. అరుంధతి తనివెల్లా పులకరించిపోయింది. తన చిట్టి తల్లి తన కళ్ళకు పసిపాపగా మాత్రమే కనిపించే తన బిడ్డ అంత ప్రయోజనకాలైందా? రెక్కలు కట్టుకెళ్ళి మాధవిని చూడాలనే కోరిక హృదయంలో వెల్లువలా పొంగి పొరలింది. వెంకన్న, మాధవి బాగా ఎత్తుగా ఉందా? పని బాగా చేస్తుందా? సంతోషంగా ఉంటుందా? గబగబా అడిగేసింది. నీకంటే ఓ గుప్పుడు ఎత్తుగానే ఉంటుంది. అరుంధతి కళ్ళు ఆనందంతో తలతల్లాడాయి. కళ్ళు ముందు కూతురు విగ్రహాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నిస్తూ కూర్చుంది. కానీ ఆమెకి మెళ్ళో పులిగోరు, నొక్కులో జుత్తు, బోసు నవ్వుల్ని విరజుమ్ముతూ పాలబొగ్గలతో మట్టిలో ఆడుకుంటున్న పసిదే కనిపించసాగింది. మాధవికి చదువు చెప్పించలేదా అన్న వెంకన్న. ఆ ప్రశ్న బరువుగా వచ్చింది. లేదమ్మా, చిన్నప్పుడు ఏదో వీధిబడికి మాత్రం వెళ్ళింది. పోనీలే వెంకన్న, చదువు లేకపోతేనే. అత్తగారి చేతుల్లో పెరిగింది. తప్పక గుణవంతురాలై ఉంటుంది. ఆ పల్లె వాతావరణంలో వీధి ముఖం చూడకుండా కల్లా కపడం ఎరుగని పల్లె ఆడపడుచులా పెరిగింది నా బిడ్డ. జీవితంలో నేను చాలా పోగొట్టుకున్నాను. నా బిడ్డకు అలా జరగకూడదు, జరగదు కూడా. అదే చాలు చిన్నగా తన మనస్సును తనే ఊరడించుకున్నట్టు ధోరణుల్లో అన్నది. ఓ నిమిషం మౌనంగా ఉండి, ఆయన ఎలా ఉన్నారు అనేసింది. కానీ ఆ ప్రశ్న తన ప్రశ్న తనకే ఎబ్బెట్టుగా అనిపించింది. బాగానే ఉన్నారమ్మా వెంకన్న బరువుగా అన్నాడు. ఆ జవాబులో ఎలా బాగుంటారమ్మా అని ఎదురు ప్రశ్న వినిపించింది అరుంధతికి. పిల్లకి సంబంధాలు వస్తున్నాయా? వెంకన్న వెంటనే జవాబు ఇవ్వలేదు. ఎందుకు రావమ్మా అని మాత్రం తప్పనిసరిగా అన్నట్లు అన్నాడు. నువ్వేదో దాస్తున్నావు వెంకన్న, నిజం చెప్పు. నేను జీవితంలో చాలా చేదును రుచి చూశాను. నువ్వేది చెప్పినా విని తట్టుకోగలను, చెప్పు. నిజం అమ్మాయి సంతోషంగా ఉంటుందా? నిలదీస్తున్నట్లు ప్రశ్నిస్తుంటే వెంకన్న దిక్కులు చూడటం మొదలుపెట్టాడు. అమ్మాయికే తరుగమ్మా అన్నాడు ఎలాగో మొత్తసరిగా. అరుంధతి నిట్టూర్చింది. అదే తనకు కావాల్సింది. తన కూతురికి ఏ తరుగు ఉండకూడదు, సుఖంగా ఉండాలి. ఆదర్శ గృహిణిగా గౌరవం తెచ్చుకోవాలి. విమలాదేవి టిఫిన్ కాఫీ తెచ్చి వెంకన్న ముందు ఉంచింది. టిఫిన్ తిని వెంకన్న, ఆదరణగా అంది అరుంధతి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తల్లి? నేను చూశాను, నా కడుపు నిండిపోయింది అన్నాడు ఆధ్రంగా. తిని వెంకన్న బలవంతం చేసింది అరుంధతి. వెంకన్న లేచాడు. ఉండమని అరుంధతి లోపలికి వెళ్ళింది.
100 రూపాయల నోట్లు 2 తెచ్చి వెంకన్న చేతిలో పెట్టింది. ఎందుకు తల్లి ఇంత డబ్బు ఇస్తున్నావు అన్నాడు వెంకన్న కొంచెం వెనక్కి తీస్తూ. పర్వాలేదు ఉంచు. ఇంటి దగ్గర ఉన్న వాళ్లకు ఏదైనా పట్టుకు వెళ్ళు. పట్టణం నుంచి వట్టి చేత్తో వెళ్తావా అంటూ ఇచ్చింది. వణుకుతున్న చేతులతో అందుకున్నాడు వెంకన్న. అరుంధతికి తన బిడ్డకి ఏదైనా పంపించాలని ఉంది. వెంకన్న అరుంధతికి ముందు మాట పెగలలేదు. దుఃఖంలో పూడుకుపోతున్న గొంతు నుంచి వెంకన్న మౌనంగా నిల్చున్నాడు. ఆమె ఏదో తను మొయ్యలేని బాధ్యతని తన మీద వెయ్యబోతున్నట్లు అనిపించింది అతనికి. అమ్మాయికి ఏదైనా కొనిస్తాను, తీసుకెళ్ళి ఇస్తావా? వెంకన్న బెదిరిపోయాడు. ఎందుకంత భయపడుతున్నావు? ఆ సంగతి దొరగారికి తెలిస్తే నన్ను ప్రాణాలతో వదలరమ్మా అన్నాడు వెంకన్న వణుకుతున్న స్వరంతో. అరుంధతి చూస్తూ నిల్చుండిపోయింది. ఒకనాడు పాప అమ్మ ఎలా ఉంటుంది వెంకన్న తాత అని అడిగింది. అచ్చం నీలాగానే ఉంటుందమ్మా అని చెప్పాను. ఇంకా ఎన్నో విషయాలు అడిగింది. చెబుతున్నాను. అయ్యగారు చాటు నుంచి విన్నారు. రౌద్రమూర్తి అయిపోయారు. నా మీదకు దూకి జుట్టు పట్టుకుని వంచి కొట్టారమ్మా. ఆ పిచ్చి కోపంలో బుల్లమ్మగారిని కూడా చెంపదెబ్బలు కొట్టారు. మళ్ళీ ఆ విషయం మాట్లాడినట్టు తెలిస్తే చంపేస్తానని బెదిరించారు అన్నాడు వెంకన్న ఆర్ద్రకంఠంతో. అరుంధతి దుఃఖం పెళ్ళుబికింది. ఇక నీ వెళ్ళు వెంకన్న. రేపు నీ కొడుకుని తీసుకురా ఎలాగో నడగలింది. తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుని మంచం మీద విరుచుకుని పడిపోయింది. ఆ ఇంటికి వదిలి బయటికి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు ఆనాడు ఏడ్చినంత ఏడవలేదు. అసలు ఆమెకు తన జీవితంలోనే అంతగా ఏడ్చినట్లు గుర్తులేదు. సాయంత్రం 6 గంటల వరకు ఆ గది తలుపులు తెరుచుకోలేదు. ఏం అలాగున్నావు అన్నాడు రాజారావు వస్తూనే అరుంధతి ముఖంలోకి నిదానంగా చూస్తూ. ఎలా ఉన్నాను? నాకేం బాగానే ఉన్నాను అంది ముక్తసరిగా అరుంధతి. కాదు, నువ్వు బాగాలేదు. ఏదో దాస్తున్నావు, చెప్పవు లాలింపుగా అడిగాడు రాజారావు. నా బ్రతుకులో దాచుకోవడానికి కూడా ఏదో ఉందని నేను అనుకోవడం లేదు. నా జీవితం అంతా బహిరంగమే. బజారు పాలే అయ్యింది అరుంధతి విసురుగా అంది. రాజారావు జవాబు ఇవ్వలేదు. మౌనంగా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. రాజాగారికి సీటు వచ్చినట్టే అన్నాడు. ఆమెను ఆ మూడ్లోంచి తప్పించడానికి అరుంధతి వినిపించుకోనట్టే కూర్చుంది. చాలా గొడవ జరిగింది. ఈ విషయంలో కొందరు నా ఆత్మీయులను కన్న వాళ్లకు కూడా నేను దూరం కావాల్సి వచ్చింది అన్నాడు. అప్పటికి అరుంధతి విననట్లే కూర్చుంది. రాజారావు లోపలే విసుక్కున్నాడు. మొదలయ్యారు విషయం ఏమైంది? తాపీగా అడిగింది. ఏమీ కాలేదు. ఈ విషయంలో నేను కలుగు చేసుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యమని ఒత్తిడి పెట్టడం నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా అన్నాడు. ఎందువల్ల రెట్టించినట్లు అడిగింది అరుంధతి. రాజారావుకి కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నాడు. ఎందుకా? మనం చెయ్యమంటున్న పని న్యాయం కాదు కనుకనే. అదే స్వరంలో అంత తీవ్రంగాను అన్నాడు. రాజారావు విసుక్కుంటే అరుంధతిలో పట్టుదల పెరుగుతుంది. అది తెలిసిన రాజారావు సాధారణంగా విసుక్కోడు. ఈ మధ్య రాజారావుకి విసుగు ఎక్కువైందని, వీలుంటే తన జీవితాన్ని నుంచి తప్పుకోవాలని కూడా చూస్తున్నాడని గ్రహించింది అరుంధతి. రాజారావు మీద కసి తీర్చుకోవడానికి, నొప్పించే మాట్లాడడానికి వెనుదీయడం లేదు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆకర్తల్లాంటి అడ్డం ఏదో ఏర్పడిందని ఇద్దరికీ అనిపిస్తూనే ఉంది. న్యాయం అన్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇంతకాలం నుంచి మీరు ఇచ్చిన ప్రమోషన్లు అన్నీ న్యాయంగా చేసినవేనా? డబ్బు కోసం చేశారు. ఈ పని డబ్బు కోసమే చేయండి అంది మొండికెత్తిన దానిలా. అరుంధతికి మొళియారి మీద అభిమానం ఏమీ లేదు. 7,000కి ఆ పని చేయడం ఇష్టం లేదు. ఆ పని రాజారావు చెయ్యడలేడని కూడా తెలుసు. అందుకే అతన్ని చెయ్యమని ఒత్తిడి చేస్తుంది. నేను డబ్బు కోసం చేసిన పనుల కంటే నీ కోసం చేసిన పనులే ఎక్కువ అన్నాడు రాజారావు. నన్ను నమ్మించడానికి ప్రయత్నించకండి. మీ భార్యాపిల్లల పేర్ల మీద ఎంతెంత ఆస్తు ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నీకున్న దానికంటే చాలా తక్కువే కోపంగా అన్నాడు రాజారావు. అతని ముఖంలో కోపఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరే తెగిందాగా లాగడం మంచిది కాదనిపించింది అరుంధతికి. నా డబ్బేమిటి, మీ డబ్బేమిటి? నా డబ్బు మీది కాదు, నేనేం చేసుకుంటాను అంది అరుంధతి రాజారావు ముఖంలోకి నిశితంగా చూస్తూ, కంఠంలోకి మార్దవాన్ని తెచ్చిపెట్టుకుంటూ. రాజారావు మాట్లాడలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ముఖంలో విసుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటి అంత ఆలోచన? చిరుకోపంగా అడిగింది అరు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక మీదట మనం ఇలాంటి రికమెండేషన్ తగ్గించుకోవాలి కాదు, పూర్తిగా మానుకోవాలి. ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది. నా పరపతి కూడా పోయింది. పార్టీలో 2 గ్రూపులు తయారయ్యాయని నీకు తెలుసుగా. ఏ నిమిషంలోనైనా ముఖ్యమంత్రి నన్ను కూడా వదిలించుకోవచ్చు అన్నాడు రాజారావు నిదానంగా. వదిలేస్తే డిసిడెన్స్లో చేరండి నిర్లక్ష్యంగా అనేసింది అరుంధతి. అది అసంభవం. వాళ్ళంతా నాకు వ్యతిరేకలే.
అంతమంది నాకు వ్యతిరేకం కావడానికి కారణం ఏమిటో ఆలోచించు అన్నాడు చురుగ్గా. అంటే పార్టీలో చీలికలు రావడానికి కారణం నేనంటారా ఏమిటి? అరుంధతి హేళనగా నవ్వింది. అవును, ప్రత్యక్షంగా నేను, పరోక్షంగా నువ్వు, దృఢంగా అన్నాడు రాజారావు. ఇంతకీ ఏమంటారు? అనేదానికి ఏముంది? ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు రాజారావు చిరాకు పడుతూ. అంటే మొదలయ్యారు విషయం మాట్లాడవద్దంటారా? మొదలయ్యారు విషయమే కాదు, ఎవరి విషయం మాట్లాడవద్దంటున్నాను అన్నాడు రాజారావు విసురుగా. అంతేనా మీ సమాధానం? బెదిరింపు ఉంది ఆ కంఠంలో. రఘుపతి మొదలయ్యారు కంటే సీనియర్, ముఖ్యమంత్రికి కావలసినవాడు. ఈ విషయంలో కలగ ఆయనకు నాకు మనస్పర్ధలు తప్పవు. అప్పుడు నా భవిష్యత్తు ఏమవుతుందో కొంచెం ఆలోచించు. మీ భవిష్యత్తుని గురించి ఆలోచించమని చెప్తారు ఎప్పుడూ. నేను మీ భవిష్యత్తుని గురించి ఆలోచించాలి అంటే మీ కుటుంబ భవిష్యత్తుని గురించి ఆలోచించమనేగా. ఒక్కనాడైనా నా భవిష్యత్తుని గురించి ఆలోచించారా? అందమైన ఆడది ఇల్లు వదిలి వచ్చిందే చాలని మీ విలాసాలకు ఉపయోగించుకున్నారు, మీ కొరుకులు తీర్చుకున్నారు. నేను నిన్ను ఇల్లు వదిలేసి రమ్మన్నానా? మధ్యలోనే అందుకుని కోపంగా అన్నాడు రాజారావు. అరుంధతి తలెత్తి రాజారావు ముఖంలోకి నిరసనగా చూసింది. ఆ మాట ఎప్పుడో ఒకనాడు మీ నోడు నుంచి వస్తుందని నేను ఏనాడో గ్రహించాను. అరుంధతి లోతుగా ఉన్న స్వరంతో బాధగా అంది. రాజారావు మౌనంగా కూర్చున్నాడు. సిగరెట్ తీసి ముట్టించుకున్నాడు. అతని నొచ్చటి మీద ముడతలు కనిపిస్తున్నాయి. ఇవాళ అరుంధతికి ఊరుకోవాలని లేదు. రాజారావుని వీలైనంత వరకు నొప్పించాలని ఉంది, కసిగా ఉంది. విమలాదేవి విషయం ఏం చేశారు? ఆవిడ గురించి నేను ఏ ప్రయత్నం చేయలేదు. ఆవిడ విషయంలో నేను కలగచేసుకుంటే నాకు పిచ్చెక్కిందంటారు. సిగరెట్ పొగ గట్టిగా వదులుతూ అన్నాడు. పోనీ నా విషయం? నీ విషయమా? ఏమిటది? విస్మయంగా చూశాడు. నేను ఇల్లు వదిలి వచ్చాక 3 సార్లు ఎలక్షన్లు జరిగాయి. పోయిన 2 ఎలక్షన్లలో వచ్చేసారి సీటు ఇస్తానని నన్ను మభ్యపెడుతూనే వచ్చారు. నన్ను బాహ్య ప్రపంచంలో అడుగు పెట్టకుండా చేశారు. ప్రపంచంలో నా స్థానాన్ని నేనుగా నిర్ణయించుకునే అవకాశం కల్పించారు కాదు, మీ భవిష్యత్తనే ప్రతిసారి ఆలోచించారు. ఈసారి నేను ఎమ్మెల్సీ అయి తీరాల్సిందే అంది మొండిగా అరుంధతి. రాజారావుకి కోపము నవ్వు కూడా వచ్చాయి. ఎమ్మెల్సీ అవుతానంటే నేనెందుకు మధ్య అడ్డు చెప్తాను? అయి తీరాల్సిందే అనుకుంటే అవ్వు అన్నాడు రాజారావు సుడులు తిరుగుతున్న సిగరెట్ పొగలోకి చూస్తూ. అరుంధతి అభిమానం లోతుగా దెబ్బతినది. రోషం కోపం ముప్పురిగొన్నాయి మనసులో. మీరు ఉంచుకున్న మనిషికి ఎవరో ఎందుకు సీటు ఇస్తారు? కసిగా అంది అరుంధతి. రాజారావు ఓ క్షణం ఆమెకే చూశాడు. ఆమె కోపంతో బుసకొడుతున్న నాగినిలా కనిపించింది. రాజారావుకి చాలా కోపం వచ్చింది. నువ్వు కోపంలో అన్నా నిజమే అన్నావు. దీన్ని బట్టి నీకు సమాజంలో ఉన్న స్థానం ఏదో నీకు బాగా తెలుసుననే అని తెలుస్తుంది. నువ్వు చాలా తెలివైన దానివి. ఈ సంగతి కూడా నీకు తెలిసే ఉంటుంది. నేను ఉంచుకున్న మనిషిని ఎమ్మెల్సీని చేయడం అంటే నలుగురు ముఖం మీదే వస్తారు. చాలా కటువుగా ఉంది రాజారావు కంఠం. అరుతి మనసు రోషంతో అవమానంతో విలవలాడిపోతుంది. ఎందుకు ఉయ్యాలి? మనిద్దరం ఒకే తప్పు చేస్తున్నాం. నీకు మాత్రం సమాజంలో తలెత్తుకుని తిరిగే అధికారం ఉంది. నిన్ను 10 మంది గౌరవిస్తారు, పూలదండలు వేస్తారు. కానీ నేను ఆడదాన్ని. అందుకే కాదు, నువ్వు నాకు సరైన స్థానం ఇవ్వలేదు. నీ జీవితంలో నీ ఇంట్లో అంటే నువ్వే నన్ను గౌరవించలేదు. అందుకే సమాజం కూడా గౌరవించడం లేదు. అరుంధతి కంఠంలో ఏ భావము ధరించలేదు. నిర్లిప్తంగా అన్నది. నేను నీకు తగినంత గౌరవాన్ని ఇచ్చాను. నేను చాలా భరించాను. ఇంక భరించే ఓపిక లేదు. నాలో బయట తలెత్తుకోకుండా ఉన్నాను. ఢిల్లీ వరకు నా మీద రిపోర్టులు పోయాయి. ఈ ఎలక్షన్లో గెలిచే నమ్మకం కూడా లేదు. నా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతినది. అరుంధతికి రాజారావు మీద అసహ్యం వేసింది. లోకం మీద అసహ్యం వేసింది. తన మీద తనకి అసహ్యం వేసింది. మీరంతా అనిష్టంగా ఇక్కడకు రానక్కర్లేదు, కోపంలో అనేసింది అరుంధతి. అదే నీ కోరిక అయితే అలాగే జరుగుతుంది. రాజారావు చాలా కోపంగా ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వాడిలా చివుక్కున లేచి నిల్చున్నాడు. విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అరుంధతి కళ్ళప్పగించి చూస్తూ కూర్చుండిపోయింది. ఆమెకు మతి పోయినట్టయింది. అంతకుముందు ఎన్నోసార్లు ఇంతకంటే ఎక్కువ మాటలు అన్న రోజులు ఉన్నాయి. అతను చిన్న పిల్లవాడిలా తన దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఒకసారి చాలా కాలం క్రితం, దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒకసారి కోపంలో ముఖం కూడా చూపించవద్దన్నది. దానికి అతను ఏడ్చాడు, బాధపడ్డాడు. అతను అంత బాధపడటం తను సహించలేకపోయింది. పసివాణి లాలించినట్లు లాలించి బుజ్జగించింది. తనను చూడకుండా ఉండలేను అనేవాడు. తను లేని జీవితానికి అర్థమే లేదని ఎన్నోసార్లు అనలేదు. అవును, ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో తన వయసులో ఉండేది, శరీరంలో ఆకర్షణ ఉండేది. అతనిలో చెలరేగిన కోరికలు బలిసిన గుర్రాల్లా పరుగులు తీసే రోజులు అవి.
ఈనాడు తనలో ఆ ఆకర్షణ లేదు, ఆయనలో ఆ కోరికలు లేవు. దీనికోసమేనా తను ఎంత సాహసం చేసింది? ఈ రోజు కోసమేనా తను భర్తను, కన్నెబిడ్డను, వంశగౌరవాన్ని కాలదన్ని వచ్చింది? ఈ నిమిషం కోసమేనా జీవితం తనకిచ్చిన అలాహలాన్ని అంతా నవ్వుతూ తాగింది? ఇందుకేనా? ఇందుకేనా? అరుంధతికి ఆలోచించే శక్తి కూడా లేదు. అలాగే కూర్చుని ఉండిపోయింది. నేను వెళ్ళొస్తా. అరుంధతి త్రుళ్ళుపడి తలెత్తి చూసింది. ఎదురుగా విమలాదేవి నిల్చుని ఉంది. అద్దం కానట్లు చూసింది అరుంధతి. జవాబు కోసం కూడా ఎదురు చూడకుండానే బయటికి వెళ్ళిపోయింది విమలాదేవి. ఒక క్షణంలో తను ఎంత ఎత్తు నుంచి కింద పడిపోయిందో అర్థమైంది. తను ఇంతకాలంగా ఒక మంచు కొండ మీద నిల్చుని ఉంది. అది క్రమంగా ప్రతి క్షణం తనకు తెలియకుండానే కరుగుతూ వచ్చింది. తను మాత్రం ఆ మంచు కొండను నిజమైన కొండగానే భావించి గర్వించింది. ఈనాడు ఆ కొండంతా పూర్తిగా కరిగిపోయింది. తన ఒంటరిగా చీకటి లోయలో మిగిలిపోయింది. అధికార పక్షంలో ఉన్న రాజారావు అనుచరులు రాజారావు రాజకీయ జీవితాన్ని గురించి తమలో తాము చర్చించుకోసాగారు. అధికార పిపాస నెత్తికెక్కిన రాజారావుకి అరుంధతితో ఉన్న అనురాగ బంధాన్ని తెంచుకోవడానికి అట్టే కాలం పట్టలేదు. అంత బాధగానూ అనిపించలేదు. రాజారావుకి అరుంధతికి చెడిందనే వార్త ఇట్టే గుప్పమనిపోయింది. మరునాటి నుంచి ఆ ఇంటి గేటు ముందు కార్లు ఆగలేదు, మనుషులు రావడం లేదు. నాగేంద్రరావు మాత్రం 2 రోజుల పాటు వచ్చాడు. ఆ తర్వాత అతను పత్తాలేడు. ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసుకునే ఉంటున్నాయి. వేసిన తలుపులు తెరవాల్సిన అవసరం కలగడం లేదు. ఇప్పుడు జీతం ఇచ్చి పెట్టుకున్న వంట మనిషి, తోటమాలి మాత్రం ఉన్నారు. డ్రైవర్కి పని లేదు. కానీ ప్రతి నెల మొదటి తారీఖున వచ్చి జీతం తీసుకువెళ్తున్నాడు. ఆ గేటు దగ్గర మనిషి లేడు. పనులు చేయించుకున్న వాళ్ళకు కూడా ఒక్కసారైనా మర్యాద కోసమైనా రాలేదు. 10 రోజుల తర్వాత ఓనాటి రాత్రి రాజారావు వచ్చాడు. కానీ తలుపులు తెరవబడలేదు. ఓ 10 నిమిషాలు అలాగే నిలబడి గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ అటుకేసి రాలేదు. ఆమె ఏమైపోయిందో, ఎలా ఉందో కనుక్కోవాలని తోచలేదు. ఎలక్షన్ హడావుడి వచ్చింది. ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్కు దేశంలో అనుకోని విధంగా అపజయం ఎదురైంది. రాష్ట్రంలో రాజారావు పార్టీ వాళ్ళు చాలామంది గెలిచారు. కానీ రాజారావు ఓడిపోయాడు. డిపాజిట్ కూడా రాలేదు. రాజారావు వ్యతిరేక పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. రాజారావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. రాజకీయ జీవితం పట్ల విరక్తి, జీవితం పట్ల నిర్లిప్త వచ్చేసింది. అరుంధతికి అన్యాయం చేశానేమోనన్న బాధ హృదయంలో ఓ మూల లేకపోలేదు. అయినా ఆమె దగ్గరకు మళ్ళీ వెళ్ళాలని లేదు. సొంత ఊళ్ళో వ్యవసాయం చేయించుకోవాలంటే హైదరాబాద్ నుండి మకం ఎత్తేశాడు. అరుంధతి అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా శ్మశాన వాటికలోని 3 వారిన పొగబారిన చెట్టులా ఉంది. గత స్మృతుల్ని నెమరు వేసుకుంటూ గంటల కొద్దీ కూర్చున్న చోటే కూర్చుని పోయేది. మాట్లాడటానికి ఎవరూ లేరు. ఉన్న పనివాళ్ళతో మాట్లాడాలనిపించేది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నా, ఎలా పనులు చేసుకుపోతున్నా పట్టించుకునేది కాదు. అప్పుడప్పుడు ఆమెకు ఆ ఇంటి నుంచి, ఆ వాతావరణం నుంచి, ఆ ఊరు నుంచి దూరంగా ఎక్కడికో పారిపోవాలని అనిపించేది. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు వచ్చేది తన బూరు జీవితమే. అది నిండదు. ఆ ఖాళీ తనని వెంటాడుతూనే ఉండిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా తాను ఒంటరి మనిషే. తోచనప్పుడల్లా మనుషులు తమ ముఖాలకు వాచిపోయినప్పుడల్లా వరండాలో నిలబడేది. ఆనాడు సాయంత్రం 7 గంటలైనా ఆ చెవులో వడగాలి చెవిలోకి కొడుతుంది. తన జీవితం, తన హృదయం కూడా అలాగే మండిపోతున్నట్టు అనిపించింది. ఆకులలో రాలిన చెట్లను చూసి తన జీవితంలో పోల్చుకునేది. తోటంతా క్రమంగా ఎండిపోతుంది. మొక్కలకు నీళ్లు కూడా సరిగ్గా పోసేవాళ్ళు లేరు. తొలకరి వానలు ప్రారంభం అయ్యాయి. భూమి నుంచి ఆవిరి ఒక్కసారిగా పైకి వచ్చింది. తమాషా వాసన వస్తుంది. ఆ వాసన అంటే ఒకప్పుడు అరుంధతికి చాలా ఇష్టం. ఎండిపోయిన మొక్కలు జీవం పోసుకుంటున్నాయి. ప్రకృతి పచ్చని చీరలో పెళ్లి కూతురులా నిండుగా కలకల్లాడుతూ ఉంది. కానీ అరుంధతి జీవితంలో ఎటువంటి మార్పు లేదు. వంట మనిషికి ఒకే కూతురు. ఆ పిల్ల వానలో ఆడుకుంటూ చిందులు తొక్కుతుంది. అరుంధతికి మాధవి కళ్ళకు కనిపించింది. వర్షం పడుతుంటే తప్పటడుగులు వేస్తూ వర్షంలోకి పరిగెత్తేది. ఇంటి ముందు ఉన్న నీళ్లలో కాగితం పడవల్ని నడిపిస్తూ తండ్రి పిల్లను ఆడించేవాడు. అరుంధతి గడపలో నిల్చుని కూతుర్ని చూసుకుంటూ మురిసిపోయేది. ఇక శాంతమ్మ విషయం చెప్పనే పని లేదు. అరుంధతికి ఇప్పుడు ఆలోచించడానికి మిగిలింది ఒకే ఒక వస్తువు. అది మాధవి. రాత్రింబవళ్ళు మాధవిని గురించి ఆలోచిస్తూ కాలం గడిపేది. వరండాలో నిల్చుని రోడ్డు మీద నడుస్తున్న వయసులో ఉన్న అందమైన ఆడపిల్లల్లో తన కూతుర్ని చూసుకోవాలని తాపత్రయపడేది. ఒకసారి తనకు మాధవిని చూపించమని భర్తకు 4-5 ఉత్తరాలు రాసింది. ఆ ఆశ ఇప్పుడు ఆమెకు లేదు. వారం రోజులుగా ఒకటే ముసురు. వరండాలో నిల్చుని అరుంధతి బయటకు చూస్తుంది. ఏదో వచ్చి అరుంధతి ముఖానికి గట్టిగా తగిలింది. త్రుళ్ళిపడి చూసింది. అప్పటికే మరికొన్ని వడగళ్ళు ఆమె నెత్తి మీద, ముఖం మీద టపటపా పడ్డాయి.
దెబ్బలు తగులుతున్నా ఆమెకు అక్కడి నుంచి కదలాలని లేదు. వరండాలో పడ్డ 2 వడగలను తీసి నోట్లో వేసుకుంది. నాలుక జివ్వుమన్నది. గతం కళ్ళ ముందుకొచ్చి నిలబడింది. అవి తను కొత్తగా కాపురానికి వెళ్ళిన రోజులు. పెద్ద వడగళ్ల వర్షం వచ్చింది. తను సరదా కొద్దీ ముంగిలి ముందు వడగలను ఏరి గ్లాసులో వేస్తుంది. తను తడిసిపోతున్నందుకు భర్త, అత్త లబలబలాడారు. తను వినిపించుకోలేదు. సీతాపతి కూడా వర్షంలోకి వచ్చి భార్య చేతి గ్లాసులో వడగళ్ళు ఏరి వెయ్యసాగాడు. శాంతమ్మ కొడుకు వర్షంలో తడిస్తే జబ్బు పడతాడని మొత్తుకుంది. అరుంధతి కిందకు చూస్తుంది. వడగళ్ళు తెల్లగా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. చిన్నగా కళ్ళ ముందే కరిగిపోతున్న వడగలను చూస్తూ తన జీవితాన్ని వాడి జీవితంతో పోల్చుకుంటూ నిట్టూర్చింది. గడగడా ఫోన్ మోగింది. అరుంధతికి ఆశ్చర్యం వేసింది. ఈ సమయంలో తనకు ఫోన్ చేసేవారు ఎవరు అని. బహుశా రాంగ్ నెంబర్ అయి ఉంటుంది అనుకుంది. ఫోన్ ఆగిపోయింది. చేతి గడియారం చూసుకుంది. సరిగ్గా 10. సరిగ్గా అదే సమయానికి రాజారావు రోజు ఫోన్ చేసేవాడు. తాను వచ్చినా రాకపోయినా, తాను ఎక్కడ ఉన్నా, ఎన్ని పనుల్లో ఉన్నా 10 గంటలకు తప్పక ఫోన్ చేసేవాడు. ఫోన్ మళ్ళీ మోగింది. తనకే అయి ఉంటుంది. రాజారావే చేసి ఉంటాడేమో, హైదరాబాద్ వచ్చి ఉంటాడేమో. ఉద్వేగంతో లోపలికి పరిగెత్తి ఫోన్ రిసీవర్ మీద చెయ్యి వేసింది. కానీ ఎత్తుకోలేదు. కొంచెంసేపు నొక్కిపెట్టి మళ్ళీ వరండాలోకి వచ్చింది. తప్పక రాజారావే అయి ఉంటాడు. అంతకంటే తనకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. తీసి ఉండాల్సింది. ఏమనేవాడో, ఎలా ఉన్నాడో ఒకసారి అతన్ని చూడాలని కూడా ఉంది. మళ్ళీ ఫోన్ మోగింది. నిదానంగా వెళ్ళి రిసీవర్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది. అది గుంటూరు పబ్లిక్ ఆఫీసు నుంచి. గుంటూరు నుంచి. తనకు ట్రంక్ ఫోనా? అయితే రాజారావే. ఎందుకు చేసి ఉంటాడు? మాట్లాడాలని హృదయం ఉద్రేకపడుతుంది. వద్దని మనసు పెరుగులాడుతుంది. అరుంధతి అట్నుంచి. ఎస్ అంది అరుంధతి. మాట్లాడండి పార్టీతో అంది ఎక్స్చేంజిలో గొంతు. ఎవరు అట్నుంచి? మీరెవరు? నేనెవరినైతే నీకేంలే. ఎవరు మాట్లాడుతుంది? కంఠం కటువుగా ఉంది. రాజారావు గొంతు కాదు. తనకు పొరపాటున ఎవరి కాలో కనెక్షన్ ఇచ్చి ఉంటారు అనుకుంది. నా పేరు అరుంధతి. నీకు మాధవి చూడాలని ఉంది కదూ? అరుంధతికి అర్థం కాలేదు. మాధవి? ఎవరు మాధవి అంటున్నారు? తను పొరపాటుగా వినలేదు కదా. ఎవరు నువ్వు? అరుంధతి అరిచినంత పని చేసింది. అది నీకు అనవసరం. మాధవిని నీకు చూడాలనుకుంటే ఈ రాత్రికి ఇందుపల్లిరా. 12 తర్వాత రావాలి. తెల్లవారుజామున 5 లోపలే రావాలి. ఆ తర్వాత వచ్చిన ఈరోజు నువ్వు రాకపోయినా మాధవి నీకు కనిపించదు. కొండలు బద్దలు చేసుకొని వచ్చిన శబ్దంలా ఆ మాటలు ఆ గొంతును బద్దలు చేసుకుంటూ వచ్చాయి. మాధవి కులాసగా ఉందా? వణుకుతున్న కంఠంతో ప్రశ్నించింది అరుంధతి. జవాబుగా అవతల ఫోను పెట్టగా ఖంగుమనే శబ్దం చెవుల్లో మోగింది. అరుంధతి ఆ రిసీవర్ని అలాగే పట్టుకుని ఎంతసేపు నిలబడిందో ఆమెకే తెలీదు. ఆమెకు బుర్ర పనిచేయలేదు. మాధవికి ఏమైంది? తనను ఎందుకు అంత అర్ధరాత్రి రమ్మంటున్నట్టు? అలా జరగదు. జరగడానికి వీల్లేదు. మాధవి కులాసాగానే ఉంది. తను ఎన్నో ఉత్తరాలు ప్రాధేయపడుతూ రాసింది. మాధవికి పెళ్లి జరుగుతుందేమో, ఆ తర్వాత తనకు చూసే అవకాశం ఉండదని సీతాపతికి జాలి వేసి ఈ అవకాశాన్ని కల్పించాడు అంతే. కానీ ఆ రాతి మనిషికి జాల. ఆ కంఠంలో కసి కరుడుగట్టిన ఉన్నట్లు అతనికి వినిపించింది. ఏమైనా తను వెంటనే వెళ్ళాలి. తోటమాలని పిలిపించి డ్రైవర్ని పిలిపించింది. డ్రైవర్ రాగానే ఇంటికి తాళం వేసి ఉన్న పాటున వెళ్ళి కారులో కూర్చుంది. 11 దాటింది. కారు శరవేగంతో విజయవాడ రోడ్డు మీద పోతుంది. అంతకంటే వేగంగా తన మనసు పరుగెడుతుంది. కారు వేగం హెచ్చించమని డ్రైవర్ని హెచ్చరించింది. డ్రైవర్ గొనుక్కున్నాడు. విని ఊరుకుంది. ఒకప్పుడు తను ఎన్ని తిట్టినా పెదవి కదిపేవాడు కాదు. 6 నెలలుగా వాడికి జీతం దండగ్గా ఇస్తుంది. అయినా వాడు విసుక్కుంటున్నాడు. అరుంధతి విషాదంగా తనను చూసి తనే నవ్వుకున్నది. ఆమె సీటుకు చేరబడింది. ఆలోచనలతో బుర్రంతా చెదలపుట్టలా ఉంది. తనను చూసి అత్తగారు ఏమంటుందో. బహుశా మాట్లాడదు. ముఖం తిప్పుకుంటుందేమో. తన బిడ్డ తనను గుర్తిస్తుందా? తన ఫలా అని చెప్పుకోవాలా? తన బిడ్డ తనను అసహించుకోకుండా తన గుండెల మీద వాలిపోతుందా? ఒక్కసారిగా లేచి లేగదొడలా పరిగెత్తుకొచ్చి తనను చుట్టుకుంటుందా? మాధవిని తను తీసుకుని రాకపోవడమే మంచిదయ్యింది. కాదు, అతను తన వెంట పంపించకపోవడమే మంచిదయింది. తనతో వస్తే ఈ వాతావరణంలో ఎలా పెరిగి ఉండేదో. తన పెళ్లి చేయగలిగి ఉండేదా? చెట్టెద తండ్రి చల్లడి నీడలో అమృత హృదయరాలైన నానమ్మ చేతి కింద తన మాధవి పెరిగింది. ఆమెకు అంతకంటే ఇంకేం కావాలి? మనస్సులో ఉన్న మాధవి ఎలా ఉందో తను కౌగిలించుకుంటే తన తలగుపైనే ఆమె తల ఉంటుందేమో.
అవును, మాధవి తన తల కంటే ఎత్తుగానే ఉంటుంది. మాధవి రూపాన్ని మూసుకున్న కళ్ళల్లో ఊహాలోకంలో చూస్తుంది. మంచి ముత్యంలో నీడలు, తేనె తెల్లని రంగు, బొద్దిగా లంగా ఓణిలో ఉంది. గోరింటాకుతో పెట్టిన పారాణితో ఆ తెల్లటి పాదాలు కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో ఎంత కుతూహలం దాచుకున్నదో. చెవులకు వేలాడుతున్న జుముకీలు చెంపలతో సయ్యాటలాడుతున్నాయి. కళ్ళ చుట్టూ ఉన్న కాటుక ఆ కళ్ళకు మరీ పెద్దవి చేసి చూపిస్తుంది. ఎర్రగా కెంపులో ఉన్న పెదవులు, కళ్ళల్లో కాంతి, హృదయంలో ఆర్తి, పెదవుల్లో అగ్ని. కారు ఒక్కసారిగా ఆగి కదిలింది. అరుంధతితో పాటు ఆమె కళ్ళల్లో ఉన్న రూపం కూడా కదిలిపోయింది. ఆ వయసులో తనకు అలాగే ఉండేది. ఆ వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ అలాగే ఉంటుంది. తెలిసి తెలియని తలుపులు, కోరికలు బుర్రల్లో అల్లిబిల్లిగా తిరుగుతూ ఉంటాయి కాదు. తన కూతురి స్వభావానికి చాలా భేదం ఉండి ఉండాలి. తనకు చాలీ చలని విద్యతో లభించిన తెలిసి తెలియని జ్ఞానం ఉండేది. మమకారం, ప్రేమ, వాత్సల్యాలకు దూరంగా బస్తీ ఆకర్షణలో తను పెరిగింది. తన బిడ్డ అలా కాదు, కావడానికి వీల్లేదు. తనను ఉన్నపాటున అలా రమ్మనటానికి కారణమేమిటో ఉండి ఉండి ఆ ప్రశ్న ఆమె మనస్సుల్లో పురుగులా తులుస్తున్నది. మాధవిని తను పెళ్లి కూతురులా చూస్తుందేమో. బొగ్గన కాటుక చుక్కతో మోకాలి మీద గెడ్డం ఆనించి కూర్చున్న మాధవి కనిపించి తనువెల్లా పొలకించిపోయింది అరుంధతికి. వాత్సల్యంతో హృదయం తొలికిసిలాడింది. కళ్ళు చెమ్మగిల్లాయి. కారు 60 మైళ్ళ వేగంతో పోతుంది. వాడెవడో చెప్పు. నిలువెల్లా వణికిపోతూ ఓ మూల నిల్చున్న మాధవి చెంప చెళ్ళుమంది. నువ్వు నా కూతురివి కాదు. నిజమే, నా బిడ్డవే అయితే, నా రక్తం పంచుకుని పుట్టిన దానివే అయితే ఇంత నైత్యానికి పాలుపడవు. సీతాపతి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. కోపంతో ముక్కోళ్ళు అదురుతున్నాయి. నువ్వు ఆ అమ్మ కూతురివే. ఇద్దరూ నా వంశానికి 2 మచ్చల్లా దాపరించారు. కోపంతో మాటలు రావడం లేదు. శాంతమ్మ మంచంలో పడి ఉంది. లేవలేని స్థితిలో ఉంది. అసహాయంగా గాజు కళ్ళులా ఉన్న కళ్ళల్లో నీరు నింపుకుని కప్పుకేసి చూస్తూ పడుకుని ఉంది. సీతాపతి మాధవి గొంతు పట్టుకున్నాడు. 2 చేతులతో కోపంతో పిచ్చివాడైపోయాడు. మాధవి ఉక్కిరి బిక్కిరి అవుతుండగా విడిపించుకోవడానికి పెరుగులాడుతుంది. బాబూ సీతాపతి, ఓపిక ఏనాడో ఉడికిపోయిన ఆ కంటల్లోకి ఎక్కడి నుండి వచ్చిందో పిచ్చి బలమే వచ్చింది. గావు కేక పెట్టింది శాంతమ్మ. సీతాపతి చేతులు ఆ కేకకు అప్రయత్నంగానే విడిపోయాయి. తను చేస్తున్న పనేమిటో అర్థం చేసుకునే స్థితికి వచ్చాడు. మాధవి నీరసంగా గోడవారకు జరగలపడి కూర్చుంది. ఉక్కిరి బిక్కిరవుతుంది. కొన్ని క్షణాలు మాధవి వైపు కన్నార్పకుండా చూస్తూ నిలబడిపోయాడు. ఆ పిల్ల నిజంగానే తన పిల్ల కాదు. తన బిడ్డే అయితే నిజంగానే ఎంత పాడు పని చెయ్యదు. ఇంతకాలం ఈ బిడ్డ తన బిడ్డ అవునా కాదా అనుకుంటూ అనురాగం, అసహ్యం, ఈ 2 విరుద్ధ భావాల మధ్య పడి తన హృదయం పళ్ళ చక్రం కింద పడ్డ చెరుకుగడల్లా విరలాడిపోయింది. ఇప్పుడు తనకు సందేహం నివృత్తి అయింది. ఈ బిడ్డ తన బిడ్డ కాదు. కానీ ఈ లోకానికి ఈ సత్యాన్ని ఎలా తెలియజేస్తాడు? లోకం తనను పిచ్చివాడి కింద కట్టి పడేస్తుంది. తను నిజంగానే తనది కాని వస్తువును తనది చేసుకోవాలని ప్రయత్నించాడు. ఆనాడే ఆ తల్లితో పంపించి వేస్తే తనకి ఈనాటి నరకయాతను తప్పేది. స్వయంకృతాపరాధం అనుభవించక తప్పదు. చెప్పు, ఎవడువాడు? గర్జించాడు సీతాపతి. దెబ్బతిని పడిపోయిన లేడీ వేటగాని వైపు చూసినట్లు మాధవి తండ్రి ముఖంలోకి చూసింది. ఆ చూపు అతి దీనంగా ఉంది. చెబుతావా లేదా? సీతాపతి చెయ్యి గాలిలోకి చివ్వున లేచింది. రమేష్. అర్థం చేసుకోవడానికి సీతాపతికి 1 నిమిషం పట్టింది. ఎవడు? ఆ పరందయమ కొడుకేనా? పట్నంలో చదువుతున్నాడు. అవును అన్నట్లు తల ఊపింది మాధవి. సీతాపతి 2 చేతుల్లోనూ తల పట్టుకొని కొలబడిపోయాడు నట్టింట్లో. తను ఆ పిల్లను వీధి ముఖం ఎరక్కుండా పెంచాడే. ఎంత కట్టుబాటులో పెంచినా ఇలా జరిగిందేమిటి? అన్నీ తల్లి గుడాలే. వాడు నీకెలా తెలుసు? ఇక్కడికెలా వచ్చాడు? సీతాపతి కంఠం కంచులా కంగుమంది. మాధవి తల వంచుకుని కూర్చుంది. మూర్తిభ వంచిన కరుణలా. చెప్పు, గర్జించాడు సీతాపతి. మధ్యాహ్నం ఏమీ తోచకపోతే అప్పుడప్పుడు వీధి గడపలో నిల్చునేదాన్ని. 1-2 సార్లు తను నాకు ఎదురుగా వచ్చి నిల్చుని అదోలా నవ్వాడు. నేను వెంటనే తలుపులు వేసి లోపలికి వచ్చేశాను. ఒకరోజు వాళ్ళ తమ్ముడు ఒక ఉత్తరం పట్టుకు వచ్చాడు. అతను నన్ను ప్రేమిస్తున్నానని రాశాడు. నేను చాలా అందంగా ఉంటానని, పెళ్లి చేసుకుంటానని కూడా రాశాడు. నేను జవాబు ఇవ్వలేదు. వారం రోజుల తర్వాత ఎంతో బాధను వ్యక్తం చేస్తూ రాసిన మరో ఉత్తరం పంపించాడు. నేను అంగీకరించకపోతే నల్లమన్ను తినేస్తానని రాశాడు. నాకు భయం వేసింది. అందుకే నేను కూడా అతన్ని ప్రేమించాను. బెక్కుతూ అమాయకంగా జవాబిచ్చింది ఆ మాధవి. అప్పుడే నాకెందుకు చెప్పలేదు? నువ్వంటే నాకు భయం. నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడవుగా అంది మాధవి. ఆ ఉత్తరం ఉందా?
సీతాపతి ఆలోచిస్తూ అడిగాడు. లేదు, రమేష్ అడిగి తీసుకుని చింపేశాడు. సీతాపతి తల పంకించాడు. ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా దిక్కులు లేల్చి నిల్చున్నాడు. మనం ఆడపిల్ల వాళ్ళం, నిదానంగా మంచిగా అవసరమైతే ప్రాధాయపడి అయినా వాళ్ళని ఒప్పించాలి అంది శాంతమ్మ నీరసించిన స్వరంతో. పరందామయ్యను తను ప్రాధాయపడాలా? ఒకప్పుడు తినటానికి లేని పరందామయ్య దగ్గర తను దేవరించుకు నిలబడాలా? తన ఇంట్లో చిన్న పని పెద్ద పని చేసిన పరందామయ్య ముందు తను దీనంగా నిలబడాలా? కాళ్ళు ఈ ముందుకు పడటం లేదు. మనస్సు అభిమానంతో ఎదురు తిరుగుతుంది. అలసటగా వీధి అరుగు మీద కొలబడిపోయాడు. మాధవి అమాయకురాలు. ప్రపంచం తెలియకుండా పెరిగింది. చదువు సంధ్యలు లేవు. తల్లి నీడ నుంచి దూరం అయ్యింది. తండ్రి ప్రేమకు కూడా నోచుకోలేదు. తను ఒక్కనాడు ఆ పిల్లను కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. తల్లి మీద కసి పసిదాని మీద తీర్చుకుంటూ వచ్చాడు. ఆ పసి ప్రాణం ఎదుటపడితే నిలువెల్లా కంపించిపోయేది. ఆ పిల్ల అలా ఒనిగిపోతుంటే తనకు జాలి కలిగేది కాదు. కనీసం నానమ్మ ప్రేమ కూడా నోచుకోలేదు. ఆమెకి ఏనాడో విరక్తి వచ్చేసింది. ఎప్పుడూ జబ్బుతూనే తీసుకుంటూ ఉండేది. మాధవిని ఎన్నడూ మనసారా పిలిచినట్లు తను వినలేదు. తన పిల్ల కాదని తనకు తెలిసినప్పుడే ఆ పిల్లను తల్లితో పంపించి ఉండాల్సింది. ఆ పసి ప్రాణాన్ని నలకల్లోకి తోసేసే హక్కు తనకేముందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. తన తల్లికి కాలు చెయ్యి కూడా పడిపోయాయి. మంచం పట్టింది. తను పొద్దున పొలం వెళితే రాత్రికి కానీ వచ్చేవాడు కాదు. ఆ పిల్లకు వయసు వచ్చిందని తను ఆలోచనలోనే లేదు. తనకు అన్నం వడ్డించి అవసరమైన వస్తువులన్నీ పక్కన పెట్టేసి తను తప్పుకునేది. ప్రేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన అమాయకురాలు. ఎవరో ప్రేమిస్తున్నానంటే నమ్మింది. సీతాపతి మనస్సుకు తన కర్తవ్యం తోచింది. అరుగు దిగి పరందామయ్య ఇంటికేసి నడవసాగాడు. పరందామయ్య ఇంటి ముందు నిల్చుని కేక వేశాడు. పరందామయ్య ఎవరు అంటూ బయటికి వచ్చాడు. సీతాపతిని చూసి ఆశ్చర్యపోయాడు. 14 సంవత్సరాలుగా రచ్చబండ వైపుకు కూడా రావడం మానేసిన సీతాపతి తన ఇంటికి ఎందుకు వచ్చాడా అని ఆలోచనలో పడ్డాడు పరందామయ్య. మీరా, రండి లోపలకు. ఇష్టం లేకపోయినా ఆహ్వానించాడు పరందామయ్య. నీ కొడుకు చేసిన పని ఘనకార్యం విన్నావా? ఏమిటి? ఏం జరిగింది? అదుద్దగా ప్రశ్నించాడు పరందామయ్య. వాడెక్కడా? కాలేజీలు తెరిచారుగా వెళ్ళిపోయాడు. అసలు సంగతి ఏమిటో చెప్పండి. నీకేమీ తెలీదా? పరందామయ్య ముఖంలోకి గుచ్చి చూస్తూ ప్రశ్నించాడు సీతాపతి. అసలు సంగతి ఏమిటో చెప్పండి విసుగ్గా అన్నాడు పరందామయ్య. మా అమ్మాయికి ఉత్తరాలు రాశాడు. పరందామయ్య గుడ్లు మిటకరించి చూశాడు. తియ్యటి కబుర్లు చెప్పి మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడట. ఇప్పుడు దానికి 3 నెలట అన్నాడు సీతాపతి సగం చచ్చిపోయి. పరందామయ్యకు మాటలు దొరకలేదు. అయోమయంగా చూశాడు. పరందామయ్య, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. నా పరువు కాపాడు అన్నాడు సీతాపతి. పరందామయ్య చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా, క్షమించండి, మా వాడు అలాంటి వాడు కాదు అన్నాడు పరందామయ్య సీతాపతి చేతుల నుంచి తన చేతులు లాగేసుకుంటూ. సీతాపతి నెత్తిన పిడుగుపడినట్లయింది. తను భయపడినట్లే జరిగింది. ఇచ్చిపోతున్న గుండెల్ని కూడదీసుకోవడానికి ప్రయత్నించాడు. అలా అనుకు పరందామయ్య. నా బిడ్డ ఇంటి బయట కాలు పెట్టింది లేదు. అమాయకురాలు. దాని జీవితాన్ని నాశనం చేయకు. అది దీనంగా ఉంది అతని స్వరం. కాలు బయట పెట్టకుండానే కడుపొచ్చిందా? పరందామయ్య, నీ రంకెలకు భయపడతారనుకున్నారా? మీరు ఒకప్పుడు నాకు సాయం చేశారు, కాదనను. అది ఆధారంగా తీసుకుని నీ కూతురిని నా ఇంటి కోడల్ని చేయాలని చూస్తున్నారా? అలా అనుకు పరందామయ్య. నీ చిన్న కొడుకును పిలువు, అడుగుదాం. పసివాళ్ళు అబద్ధం ఆడరు. నీ కొడుకు మా పిల్లకు ఉత్తరాలు రాశాడో లేదో కనుక్కో. కావచ్చు, కానీ నా కొడుకు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసిందో నీ కూతురు. పరందామయ్య అని బెబ్బులు గర్జించింది. మాటలు పూర్తి అయ్యి కాకుండానే పరందామయ్య జుట్టు సీతాపతి చేతిలో ఉంది. పరందామయ్య పెట్టంత మనిషి. సీతాపతి అతన్ని చాకిలివాడు బండకు బట్టను బాదినట్లు నేలకు బాదగలిగాడు. పరందామయ్య భయంతో కేకలు పెట్టాడు. 2 నిమిషాల్లో చుట్టూ జనం చేరారు. పరందామయ్యను సీతాపతి బారి నుండి విడిపించారు. ఏం జరిగింది? 4 కంఠాలు ఒకేసారి ప్రశ్నించాయి కుతూహలంతో. చుట్టూ ఉన్న జనం ఆశ్రాత్ చూసుకుని పరందామయ్య రెచ్చిపోయాడు. ఈయన కూతురికి, అదే ఆ లేచిపోయిన మనిషి కూతురికి నెల తప్పిందంట. ఆ తప్పు నా కొడుకు తలకు కట్టి నా ఇంటికి ఆ పిల్లను కొడలుగా తోలాలని చూస్తున్నాడు అన్నాడు పరందామయ్య. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సీతాపతి ఎవరి ముఖంలో చూడలేక నిర్వీణుడై నిలబడ్డాడు. ఎంత అన్యాయం! అన్నీ ఆ తల్లి బుద్ధులేనట. మా ఆవిడ అంటూ ఉంది. మన ఊళ్ళో ఏ నడన్నైనా దారుణం జరిగిందా? అసలు ఆ గుంట కళ్ళు ఎప్పుడూ రోడ్డు మీదే ఉంటాయి. ఆ ఇంటి ముందు నుంచి వెళుతూ ఎన్నోసార్లు చూశాను. దొంగకు తేలుకుట్టినట్టు ఏ డాక్టర్కో చూపించుకోక ఈ జబర్దస్త్ ఏమిటి?
అయినా లేచిపోయిన దాని కూతుర్ని పొరుగుల వాళ్ళు ఎలా కొడలను చేసుకుంటారనుకున్నాడు. రకరకాల మాటలు సీతాపతి మనస్సును కంకర్రాళ్ళులా గుచ్చి తగులుతున్నాయి. బరువుగా అడుగులు వేసుకుంటూ ఇంటికేసి నడుస్తున్నాడు. ఆ మాటలు కోటి కంఠాలతో అరుస్తున్నట్లు చెవుల్లో గింగురుమంటున్నాయి. బుర్రంతా మంచు గడ్డల్లా చైతన్యరహితంగా ఉంది. ఇంటికి ఎలా చేరాడో, ఏ స్థితిలో చేరాడో అతనికే తెలీదు. అడుగు వేసుకుంటూ లోపలికి వస్తున్న సీతాపతిని చూస్తుంటే శవం నడిచి వస్తున్నట్లు అనిపించింది శాంతమ్మకు. ఆమెకు పరందామయ్య జవాబు ఏమిటో కూడా అర్థమైంది. పక్షవాతం షాక్ వచ్చింది. అది గమనించడానికి అక్కడ ఎవరూ లేరు. సీతాపతి వెళ్ళి తలుపులు బిగించుకున్నాడు. రాత్రి ఇంట్లో పొయ్యి వెలగలేదు. ఎవరి సంగతి ఎవరూ పట్టించుకోలేదు. మాది గదిలో మూల చాప మీద పడుకుని ఏడ్చి నిద్రపోయింది. సీతాపతి రాత్రంతా కళ్ళు తెరచుకుని అలా మంచం మీద నిలువున కూర్చునే ఉన్నాడు. ఉదయం శాంతమ్మకు ముఖం కడిగించడానికి వచ్చిన మాధవి కెవ్వుమున కేక వేసింది. అది విని ముంగిలి ఊడుస్తున్న జీతగాడు పరిగెత్తుకొచ్చాడు. శాంతమ్మ కళ్ళు తెరిచే ఉన్నాయి. నోటు చుట్టూ ఈగలు ముసురుకుంటున్నాయి. ఐగారు జీతగాడు సీతాపతి గది తలుపులు గబగబా బాధసాగాడు. సీతాపతి యాంత్రికంగా లేచి వచ్చి తలుపులు తెరిచాడు. దొరగారు, అమ్మగారు చచ్చిపోయారు అన్నాడు జీతగాడు ఏడుస్తూ. సీతాపతికి ఏమీ అనిపించలేదు. మామూలు మాట విన్నట్లే విని ఊరుకున్నాడు. తల్లి మంచం దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. మాధవి నానమ్మ మీద పడి ఏడుస్తుంది. సీతాపతి కళ్ళల్లో చెమ్మ ఏనాడో ఇరిగిపోయింది. పొడి కళ్ళతో నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు. క్రమంగా ఇరుగు పొరుగు వారు వచ్చారు. ఎక్కువ మంది దృష్టి చనిపోయిన శాంతమ్మ మీద లేదు, బ్రతికి ఉన్న మాధవి మీద ఉంది. నీ బట్టలు సర్దుకో, కావలసిన సామాను కూడా సర్దు. మాధవి భయంగా తండ్రి ముఖంలోకి చూసింది. సీతాపతి ముఖంలో కోపం లేదు. ఆ ముఖంలో ఏ భావమూ లేదు. లేచి ముఖం కడుక్కొని కాఫీ పెట్టు, అన్నం వండు, 2 రోజులైంది తిని, భోజనం చేసి బయలుదేరదామన్నాడు. తండ్రి మాధవితో ఏనాడూ మాట్లాడలేదు. ఆ రోజు అంత స్వాత్యంగా మాట్లాడుతుంటే మరీ భయం వేసింది మాధవికి. లేచింది. తండ్రి ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం ఏనాడూ లేదు. వంట పూర్తయింది. సీతాపతి సామాను సర్దుతున్నాడు. మాధవి భయంగా వచ్చి తండ్రి పక్కన నిల్చుంది. సీతాపతి తల ఎత్తకుండానే అన్నం తిన్నావా అని ప్రశ్నించాడు. ముందు మీరు తినండి, వడ్డిస్తున్నాను. కుంగిపోతున్న నవనాడుల్ని కూడ తీసుకుంటూ అంది మాధవి. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అన్నాడు సీతాపతి. మాధవి అక్కడి నుంచి కదలలేదు. సీతాపతి చేస్తున్న పని ఆపి వెళ్ళి పీట వాల్చుకుని కూర్చున్నాడు. మాధవి వడ్డించిన పళ్ళెం తెచ్చి అతని ముందు ఉంచింది. నువ్వు కూడా పెట్టుకో అన్నాడు సీతాపతి అన్నం కలుపుకుంటూ. మాధవికి తండ్రి ప్రవర్తన కొత్తగా అనిపించింది. ఏదో అజ్ఞాత భయంతో గుండెలు దబదబలాడాయి. అన్నం పెట్టుకుని తండ్రి ఎదురుగా కూర్చుంది. ముద్ద కలుపుని నోట్లో పెట్టుకోబోయి బావురు మంది. సీతాపతి తలెత్తి మాధవి ముఖంలోకి నింపాదిగా చూశాడు. ఊరుకో, ఏడ్చినందువల్ల లాభంలేమీ లేదు. గుంటూరు వెడదాం, ఇక ఈ ఊళ్ళో మనం ఉండలేం అన్నాడు నిర్లిప్తంగా. మాధవికి తండ్రి గుండెల్లో తలదాచుకుని తనివి తీరా ఎడవాలని అనిపించింది. తండ్రి పాదాలకు చుట్టుకుపోయి తనను క్షమించమని అడగాలనిపించింది. అతని చేతుల మీదుగా ఎంత విషం ఇవ్వమని వేడుకోవాలనిపించింది. కానీ అందులో ఏదీ చెయ్యలేదు. ఉబ్బుకి వస్తున్న దుఃఖంతో పాటు అన్నం ముద్దను బలవంతంగా మింగేసింది. ఇద్దరూ భోజనం అయిందనిపించి లేచారు. మాది తన బట్టలు సర్దుకొంది. సీతాపతి జీతగాన్ని వెంకన్న కోసం పంపించాడు. ఏం దూరా, ఎక్కడికో వెళ్తున్నారంట? అవును వెంకన్న, గుంటూరు వెళ్తున్నా. ఈ ఇల్లు గొడ్లు పొలం నీకే అప్పగించి పోతున్నాను అన్నాడు సీతాపతి. అదేం బాబు, అక్కడే ఉండిపోతారా? విస్మయంగా ప్రశ్నించాడు వెంకన్న. అవును, అక్కడే ఉండిపోతాం అనుకుంటున్నాను. పొలం నువ్వు నీ పిల్లలు చేసుకోండి. నీకు తోచిందేదో ఇవ్వు, నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను అన్నాడు సీతాపతి. ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారా బాబు? దాదాపు ఏడుస్తూనే అన్నాడు వెంకన్న. ఎక్కడికి వెళిపోతున్నాను, వస్తూనే ఉంటానుగా అన్నాడు సీతాపతి. ఎట్లాంటి కుటుంబం ఎట్టా అయిపోయిందో అనుకున్నాడు వెంకన్న కళ్ళు వత్తుకుంటూ. జీతగాడు సవారీ బండి తీసుకువచ్చి వాకిట్లో నిలబెట్టాడు. మాది బండి ఎక్కింది. వెంకన్న జీతగాడు సామాను బండిలో సర్దారు. సీతాపతి తలుపులు తాళం వేసి బండి దగ్గరికి వచ్చాడు. ఏదో దూర తీరాల్లోకి చూస్తున్న వాడిలా ఇంటికేసి ఒకసారి చూసి యాంత్రికంగా వచ్చి బండి ఎక్కాడు. జీతగాడు ఎడ్లను అదిలించాడు. బండి కదిలింది. వెంకన్నకు కడుపులో ఏదో కదిలినట్లు అనిపించింది. కనిపించినంత వరకు చూస్తూ కన్నీళ్లతో వీడ్కోలు ఇచ్చాడు. ప్రకృతి నిట్టూర్చింది. ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మలు ఊగి నిట్టూర్చాయి. అరుంధతి నిట్టూర్చింది.
ఆ ఇల్లు, ఆ ఇంటి ప్రతి వస్తువు, ఆ వాతావరణం పోటీలు పడి చెప్పిన కథ అది. అది తన కథే. అవును, ఆ ఇంటి కథ తన కథే. అతను కదిలాడు. అరుంధతి మళ్ళీ మళ్ళీ చూసింది. అవును, అతను కదులుతున్నాడు. లేచి నిల్చున్నాడు. అతని కళ్ళు నిప్పు కణంలా మండిపోతున్నాయి. అతను తననే చూస్తున్నాడు. ఈ వ్యక్తి ఆ వ్యక్తేనా? అవును, అతనే. కానీ ఈ రూపంలో ఆ మనిషి కనిపించడం లేదు ఎక్కడా. ఎంత భయంకరంగా చూస్తున్నాడో. ముఖం పీక్కుపోయి కఠోరంగా ఉంది. రాతి యుగంలోని మనిషి, అతి క్రూర మృగాల మధ్య బ్రతికిన మనిషి సరిగ్గా ఇలానే ఉండి ఉంటాడు. అతను ఆమె ముఖంలోకి, కళ్ళల్లోకి కాదు, సూటిగా గుండెల్లోకి చూస్తున్నాడు. 50 ఏళ్ళు నిండిన అతను కొన్ని వందల ఏళ్లుగా బరువుగా జీవిస్తున్నవాడిలా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే ఆమెకు జాలి వేసింది. అతను అలా కావడానికి కారణం ఎవరు? తనే. తన వల్లేనా? ఎదుటిపతి జీవితం దారుణ హింసకు గురి అయిందని తెలుసుకుని బాధపడడం కంటే నరకం మరొకటి లేదేమో. ఆ వ్యక్తి ముఖంలోకి మళ్ళీ చేసింది. ఆ మసక వెలుగుల్లో అతని కళ్ళు మినుగురు పురుగుల్లా, యుగాలుగా అంధకారంలో సంచరిస్తున్న మినుగురు పురుగుల్లా ఎర్రగా కాలిపోతున్నాయి. అతని పెదాలు కదిలాయి. చిరునవ్వు లాంటిది అయ్యింది. అది నువ్వేనా? శిలలు నవ్వగలవా? ఆ నవ్వు పొరల వెనక ఏదో నిగూఢ రహస్యం దాగి ఉన్నట్లు అనిపించింది అరుంధతికి. ఈ ఇంట్లో మనుషులు ఉన్నట్టు లేదు. మృత్యువులోని నిశ్శబ్దత ఆ ఇంటిని చుట్టేసి ఉంది. అతను తనని ఎందుకు రమ్మన్నట్టు? బహుశా తనను చంపి కసి తీర్చుకోవాలనుకున్నాడేమో. ఇన్ని సంవత్సరాల కసి అతని కళ్ళల్లో కరడు కట్టుకొని కనిపిస్తూనే ఉంది. సందేహం లేదు, ఆ కసి నుంచి విముక్తి పొందటానికి తనను రమ్మన్నాడు. కానీ ఒకసారి తన బిడ్డను చూడగలిగితే ఆ తర్వాత తను ఏమైనా తనకు దిగులు లేదు. ఏం భయపడుతున్నావా? పర్వతం గుండెల్ని బద్దలు చేసుకుంటూ వచ్చిన ధ్వనిలా వచ్చాయి ఆ మాటలు అతని కంఠంలోంచి. ఆమె త్రుళ్ళిపడింది. ఇది మంచి స్వరమేనా? లేదు అన్నట్లు ఆడించింది. అలా కూర్చో, వరండాలో ఉన్న బల్లకే చూస్తూ అన్నాడు సీతాపతి. ఆమె కూర్చోలేదు. మాధవి ఏది? ఎలాగో అడగగలిగింది. చూస్తావు, తొందరే. 15 సంవత్సరాలు చూడకుండా ఉన్నదానివి 15 నిమిషాలు ఓపిక పట్టలేవా? అతని పెదాలు కదలలేదు, కళ్ళే మాట్లాడాయి. అతని గిర్రును తిరిగి లోపలికి అడుగుపెట్టాడు. అరుంధతి యాంత్రికంగా అతన్ని అనుసరించింది. మెల్లగా ఇంట్లోకి కాలు పెట్టింది. ఆ ఇంటిలోని ప్రతి అంగుళంతో తనకు ఒకనాడు అనుబంధం ఉండేది. ఆమెకు దుఃఖం వచ్చింది. ఆ ఇంటి మీద తనకు ఏర్పడిన మమకారం, జీవితపు అరుణాదయంలో ఏర్పడిన ఆ మమతా తాలూకా రంగులు తన హృదయ పటలం నుంచి పూర్తిగా తుడిచివేయబడలేదని అర్థం చేసుకుంది. లోపల అడుగు పెడుతూనే ఆమె కళ్ళు బిడ్డ కోసం ఆత్రంగా నలుమూలలా గాలించాయి. ఎక్కడా మనుషులున్న అలికిడే లేదు. అతని ముఖం బిగుసుకుని ఉంది. కూర్చో అన్నాడు. అక్కడ 2-3 కుర్చీలు ఉన్నాయి. అవి తను ఉన్నప్పుడు కూడా అక్కడే ఉండేవి. వాటి నిండా దుమ్ము ఉంది. చాలా కాలంగా ఆ కుర్చీలో ఎవరూ కూర్చున్నట్లు లేదు. ఆమె నిలువెల్లా కంపించిపోయింది. తను ఊహించింది నిజమే. ఇక్కడ మనుషులు నివసించటం లేదు. ఇతను అతనేనా? లేక అతని ప్రేతమా? కాదు, అతనే. కానీ తన బిడ్డ? కూర్చో. గబుక్కుని యాంత్రికంగా కూర్చుంది. ఆమె జీవితంలో మొదటిసారిగా ఒకరి శాసనానికి లొంగిపోయింది. ఆమెను ప్రేమతో జయించగలరే కానీ అధికారంతో ఇంతవరకు ఎవరూ జయించలేదు. మాధవి ఎక్కడ? అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు? బలవంతంగా గొంతు పెగిల్చుకుంటూ అంది అరుంధతి. అతని ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉంది. అతను పెద్దగా నవ్వాడు. ఆ నవ్వులో అతని హృదయంలో ప్రేలటానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతాల తాలూకు పొగలు వెలువడ్డాయి. అరుంధతి భయంగా చూసింది. నన్నెందుకిలా చింతహింస చేస్తున్నావు అంది. ఆమెకు వెంటనే తెలుగులోకి తర్జమా అయిన ఒక ఇంగ్లీష్ నవల గుర్తు వచ్చింది. వేండేట్ట. అవును, అందులో కూడా భర్త భార్యను ఇలాగే హింసిస్తాడు. చివరికి ఆమె భయంతో గుండె పగిలి చచ్చిపోతుంది. చిత్రహింస. నీకు ఆ మాటకు అర్థం కూడా తెలుసా? కనీసం మీ అమ్మగారైనా చూపించండి, మీకు పుణ్యం ఉంటుంది. అలా నవ్వకండి అంటూ అతని పెదవుల మీద కదిలిన చిరునవ్వును చూడలేక కళ్ళు మూసుకుంది. మా అమ్మగారు ఈ లోకంలో లేరు కనుకొని నీకు ఈ గడప మరోసారి తొక్కే అదృష్టం కలిగింది. అత్తగారు చచ్చిపోయారా? కాదు, ఆమె చంపబడింది. అరుంధతి అదిరిపడింది. చంపబడిందా? ఆ చంపింది మీరేనా? అవును, మీరే అయి ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతోమంది మనుషుల్ని చంపినట్లు కనిపిస్తున్నారు. గబగబా అనేసింది దెయ్యం పూనిదానిలాగా. నేను కాదు చంపింది, నువ్వే. నేనా? అవును, నువ్వే. అరుంధతి మాట్లాడలేదు. మౌనంగా తల వంచుకుని కూర్చుంది. మాధవి ఏమైంది? మాధవిని చూపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ అంది. దిక్కురు లేచింది.
అతని దగ్గరికి వచ్చింది. మరుక్షణంలో తన కాళ్ళను పట్టుకుంటుందని అతనికి తెలుసు. ఆగు, నన్ను ముట్టుకోకు. నా బిడ్డ ఇక్కడ లేదు. ఇంట్లో ఎవరూ లేరు. అసలు నన్ను చంపడానికి కాకపోతే ఎందుకు పిలిచావు అంది ఆమె ఉద్రేకంగా. నిన్ను చంపడానికా? నిన్ను చంపితే నాకు కసి ఎట్లా తీరుతుంది? నువ్వు బ్రతికే ఉండాలి. బ్రతికి ఉండి చిత్రహింస అంటే ఏమిటో తెలుసుకోవాలి. తనకు తనే చెప్పుకుంటున్నట్లు అన్నాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మాధవి ఏమైందో చెప్పండి. ఎక్కడ ఉందో చెప్పండి. ఇక్కడే ఉంది. ఇప్పుడే చూస్తావు. అరుంధతి కళ్ళు ఆనందంతో తలతల్లాడాయి. హృదయంలో వాత్సల్యం పొంగి పొరలింది. ఒక షరతు మీద చూపిస్తాను. భర్త ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది. ఎన్ని షరతులైనా ఒప్పుకుంటాను. త్వరగా చెప్పండి అంది ఆత్రంగా. చెబుతాను, అలా కూర్చో అన్నాడు సీతాపతి బరువుగా ఉన్న కంఠంతో. అరుంధతి గత్యంతరం లేక మళ్ళీ కూర్చుంది. అసహనంగా అతనికే చూసింది. మాధవికి తండ్రి ఎవరు? అతని గుండెల్ని బద్దలు చేసుకుంటూ వచ్చాయి ఆ మాటలు. అరుంధతి అకస్మాత్తుగా వెన్ను దెబ్బ తినదానిలా ఉలిక్కిపడింది. అర్థం కానట్లు అతని ముఖంలోకి చూసింది. అతని ముఖం మీద ఇనుప పదార్థాలు కనిపించాయి. అతని పిడికిళ్ళు బిగించి ఉన్నాయి. ముఖంలో మెడ మీద పచ్చని నరాలు తేలి ఉన్నాయి. ఆమె భయంతో వెర్రిచూపులు చూసింది. అతను లేచి ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆమె ముఖంలోకి వంగి ఆమె కళ్ళల్లో దాగి ఉన్న రహస్యాన్ని పెకలించి వెలికి తీయాలన్నట్లు సూటిగా తీక్షణంగా లోతుగా చూశాడు. ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఆనాడు తను అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆనాడు కసిగా ఏదో అనేసింది. ఆ తర్వాత ఆమె పూర్తిగా ఆ విషయాన్నే మర్చిపోయింది. అందుకే అతను అడిగిన ఆ ప్రశ్నను వెంటనే అర్థం చేసుకోలేకపోయింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. తల వాలిపోయింది. చెప్పు, నిజం చెప్పు అలిసినట్టే అన్నాడు. మాధవి మీ కూతురే, తాపీగా తొనక్కుండా అంది అరుంధతి. అబద్ధం, నిజం చెప్పు. నిజమే చెబుతున్నాను, అబద్ధం గట్టిగా అరిచాడు. అతని గొంతు ఉబికింది. నరాలు తేలి ఉన్న చేత్తో ఉద్రేకంగా ఆమె గొంతు పట్టుకున్నాడు. ఆమెకు ఊపిరి సలపలేదు. పెనుగులాడింది. అతను ఆమెను వదిలేశాడు. చంపేస్తాను, నిజం చెప్పు. నిజమే చెబుతున్నాను. అసలు మాధవి ఎక్కడా? ఈ ఇంట్లో మనుషులు ఉన్నట్లే లేదు. అవును, ఈ ఇంట్లో మనుషులు లేరు. ఈ ఇంట్లో మనుషులు చచ్చిపోయి 15 ఏళ్లే అయింది. నన్నెందుకు రమ్మన్నారు? నువ్వే వస్తావని రాశావుగా. నా బిడ్డను ఒక్కసారి చూపించమని రాశాను. ముగింపు నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సమత. వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన సాహిత్యం. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ దేవసేన.